ప్రభుత్వ బ్యాంకులు నాలుగేనా మెగా విలీనం దిశగా కేంద్రం అడుగులు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మలి విడత విలీన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 5 ఏళ్ల క్రితం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 12కు తగ్గించింది. ఇప్పుడు ఆ సంఖ్యను 4కు తగ్గించాలని చూస్తోంది. అన్నీ కుదిరితే 2026-27 ఆర్థిక సంవత్సరానికల్లా ఈ విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. విలీనం అనంతరం ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా యూనియన్ బ్యాంక్ విలీనం తర్వాత ఏర్పడే మరో బ్యాంక్ మాత్రమే మిగిలనున్నాయి. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలకు ఊతం కలిగిస్తూ మనీ కంట్రోల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఈ అంశం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేయడం, నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించుకోవడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా బ్యాంకులను తీర్చిదిద్దడం వంటి అంశాలపై ఈ శాఖ పనిచేస్తోందని తెలిసింది. తొలుత చిన్న బ్యాంకులను కాస్త పెద్ద బ్యాంకులతో విలీనం చేసి ఆపై దేశీయ వృద్ధి అవసరాలకు అనువైన బ్యాంకులుగా తీర్చిదిద్దడం ఈ ప్రణాళిక ఉద్దేశమని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తి తెలిపారు. మొత్తంగా పిఎస్బీలను 4కు తగ్గించడం ప్రణాళికలో భాగమని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులైన కెనరా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను విలీనం చేసి అతిపెద్ద బ్యాంకుగా తీర్చిదిద్దనున్నారు. మనుగడలో ఉండే అతిపెద్ద బ్యాంకుల జాబితాలో ఈ బ్యాంకు కూడా ఉండనుంది. ఇక ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ కలిసి విలీనం చేసి ఎస్బీఐ, పిఎన్బి, బీఓబీలో విలీనం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంస్థలు ఎస్బీఐ, పిఎన్బి, బీఓబీల్లో విలీనం కానున్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు గురించి ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై 4గింటిలో ఏదో ఒక దాంట్లో విలీనం చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రణాళిక ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఉంది. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం కేబినెట్కు, ప్రధాని మంత్రి కార్యాలయానికి చేరనుంది. దీంతో పాటు మార్కెట్ పరమైన ఇబ్బందులు రాకుండా సెబీ లేవనెత్తే అంశాలను పరిగణలోకి తీసుకునున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ బ్యాంకుల విలీనం, భారీ బ్యాంకుల అవసరం అంశం పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. భారత్కు ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమంటూ ఇటీవల నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడం ఇందులో భాగమే. ప్రస్తుతం గ్లోబల్ 100 బ్యాంకుల జాబితాలో భారత్ తరపు నుంచి ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి.